1928 ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు తెలుగు జాతి మెచ్చిన స్వాతంత్ర్య యోధుడు. ఆయనకు ఆంధ్రకేసరి అనే బిరుదు తెచ్చిన ఘటన జరిగింది ఈరోజే. మద్రాసు నగరంలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన హర్తాళ్లో ఆయన బ్రిటిష్ తుపాకీ గొట్టానికి రొమ్ము చూపి నిలిచారు. ఇది తెలుగువాడి ధైర్య సాహసాలను ప్రపంచానికి చాటి చెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో ఆయన్ను ఆంధ్రకేసరిగా జనం పిలవడం మొదలుపెట్టారు. దాన్ని ఆయన సార్థకం చేసుకున్నారు. 1966 సోవియట్ లూనా 9 రష్యాకు చెందిన మానవరహిత ఉపగ్రహం చంద్రుడిపై అడుగుపెట్టింది ఈరోజే. పూర్తిగా రాకెట్తో కంట్రోల్ చేయబడిన తొలి ఉపగ్రహం ఇది. 1972 ప్రపంచాన్ని నివ్వరపరిచిన ఇరాన్ మంచు తుఫాన్ మొదలైంది ఈరోజే. 7 రోజుల పాటు సాగిన ఈ మంచు తుఫాన్లో సుమారు 4000 మంది చనిపోయారు. ఎక్కువ మందిని వలుగొన్న మంచు తుఫానుల్లో దీనిదే తొలి స్థానం. ఇరాన్లోని అర్ధకాన్ సిటీలో ఉన్న ఎట్టలాట్లో ఈ మంచు తుఫాన్ సంభవించింది. 1984 ఒక స్త్రీలో ఉన్న గర్భాన్ని మరొక స్త్రీలోకి ప్రవేశపెట్టి ఆ ప్రయోగాన్ని విజయవంతం చేసింది ఈరోజే. కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ జాన్ ఎడ్మండ్ బుస్టర్ ఈ ప్రయోగం చేశారు. ఈ ప్రయోగమే మరిన్ని ప్రయోగాలకి స్ఫూర్తినిచ్చింది. 1995 ఈలన్ కొలిన్స్ ఒక ఉపగ్రహానికి పైలట్గా పనిచేసిన తొలి మహిళ. ఈ ఘనతను సాధించింది ఈరోజే. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి STS-63 అనే ఉపగ్రహంలో ఆమె చంద్రమండలానికి వెళ్లారు. మొదటి మహిళా ఉపగ్రహ పైలట్గా చరిత్ర సృష్టించారు.